మనిషి చిన్న కత్తి తీసుకొని ప్లాస్టిక్ బకెట్ యొక్క అన్ని వైపుల్ని కత్తిరించాడు. ఆ తర్వాత కొంచెం సముద్రపు నీటిని తీసుకొని ఒక ప్లాస్టిక్ ఫిల్మ్పై ఉంచాడు. తర్వాత అతను ఒక కప్పును అందులో పెట్టి ప్లాస్టిక్ ఫిల్మ్ మధ్యలో ఒక బరువైన వస్తువును ఉంచాడు. చాలా త్వరలోనే సూర్యరశ్మితో సముద్రపు నీటిని ఆవిరిచేసి తాగునీటిగా మార్చే ఒక పరికరం తయారైంది. మనిషి ఆ నీటిని ఆతురంగా తాగాడు. నీటి పరిమాణం తక్కువగానే ఉన్నప్పటికీ, దయనీయంగానే ఉన్నప్పటికీ కనీసం దాహంతో చనిపోవడం నుంచి తప్పించుకున్నాడు. ఎందుకంటే విస్తారమైన సముద్రంలో స్థిరంగా సముద్రపు నీరుంది. అందుకే బతుకు ఆశ ఉంది. దాహం సమస్య తీరినప్పటికీ మరో సమస్య ఆహారం. ఆహారం లేకపోతే ఆలస్యమో ముందో ఆకలితో చనిపోవాల్సిందే. అప్పుడు మనిషికి మునిగిపోతున్న యాచ్ గుర్తుకొచ్చింది. అందులో ఇంకా కొన్ని ఉపయోగపడే సామగ్రి ఉండొచ్చు. అందుకే అతను తడిచిన చల్లటి నీళ్లతో నిండిన ఆ పూల్లోకి జారిపోయాడు. యాచ్ పూర్తిగా మునిగేలోపు అతను ఎంతో కష్టపడి క్యాబినెట్ నుండి టిన్స్ తీసుకున్నాడు. పై అంతస్తులో ఉన్న అన్ని వస్తువులను సేకరించిన తర్వాత ఇవి సరిపోనట్టే అనిపించింది. కాబట్టి మరింత ఆహారం కోసం అతను నీళ్లలోకి మళ్లీ దిగి కింద ఉన్న క్యాబినెట్ వద్దకు వెళ్లాడు. అక్కడ అతను ఒక సిగ్నల్ ట్రాన్స్మిటర్ను కూడా తీసుకున్నాడు. అయితే అన్ని వస్తువులను లైఫ్ రాఫ్ట్ పైకి తీసుకొచ్చేసరికి అతనికి ఉపశమనం కాకుండా మరింత భయం పట్టుకుంది. చాలాసేపు నీళ్లలో నానిపోవడంతో సిగ్నల్ ట్రాన్స్మిటర్ పూర్తిగా పాడైపోయిందని అతడు గమనించాడు. అంటే ఇక ఎవరికీ అతను ఎక్కడున్నాడో తెలియదు. రక్షణ వచ్చే అవకాశం మరింత తగ్గింది. అప్పటికి అతను సముద్రంలో ఇరుక్కొని 6 రోజులవుతోంది. అది కూడా ఇలా జరిగింది. కొద్ది రోజుల క్రితం అతను లేచి చూస్తే 3 మిలియన్ యువాన్ విలువైన యాచ్లో ఉన్నాడు. ఒంటరిగా సముద్రం వైపు ఈదుకుంటూ వెళ్తున్నాడు. అతను గందరగోళానికి గురై వెంటనే కేబిన్ నుంచి బయటికి వచ్చి పరిస్థితిని చూసేందుకు పరిగెత్తాడు. కాని సగం వరకు ఎక్కేలోపే అతను పూర్తిగా షాక్కు గురయ్యాడు. సముద్ర మట్టానికి 20 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న భారీ కంటైనర్ అతని పడవను బలంగా తాకి ఇరుక్కుపోయింది. ఇంత పెద్ద కంటైనర్ సముద్రం మధ్యలో ఎక్కడి నుంచి వచ్చిందో, అది తన పడవను ఎలా ఢీకొట్టిందో అతనికి అర్థం కాలేదు. ఆలోచించడానికి కూడా సమయం లేదు. పడవ ఒక్కసారిగా వంగిపోయినట్లు అతడు గమనించాడు. వెంటనే కిందికి దూకి యాచ్ వేగాన్ని తగ్గించాలని, అలాగే పడవ మరింత ఊగిపోకుండా చూడాలని ప్రయత్నించాడు. సముద్రపు నీరు మరింతగా కేబిన్లోకి వచ్చిపోకుండా ఉండడానికి అతను ఒక పొడవైన ఉక్కు కొట్టాన్ని బయటికి దించాడు. దాన్ని కంటైనర్ మరియు పడవ మధ్యలోని చిల్లు లోపల నొక్కిపెట్టాడు. కంటైనర్ను కొంచెమైనా వంచేందుకు అతను తన శక్తి మొత్తం ప్రయోగించాడు. కాని కంటైనర్ బరువు ఎక్కువ కావడంతో అతను పెట్టిన ఉక్కుగొట్టం వంగిపోయి ఆకారం తప్పిపోయింది. ఫలితం కంటైనర్ కదల్లేదు. అతని ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు అతనికి మరో మార్గం ఆలోచించడం తప్ప వేరే దారి లేదు. ఈ సమయంలో అతను అకస్మాత్తుగా కంటైనర్ మూలలో ఒక చిన్న రంధ్రాన్ని చూశాడు. వెంటనే ఒక మార్గం గుర్తుకొచ్చింది. అందుకే అతను త్వరగా షిప్రెక్ లోపలికి వెళ్లాడు. క్యాబినెట్ నుండి ఒక బరువైన ఇసుక సంచిని బయటకు తీశాడు. తర్వాత జాగ్రత్తగా కంటైనర్ పైకెక్కాడు. ఆ చిన్న రంధ్రం ద్వారా ఇసుక సంచి తాడును కంటైనర్ కట్టాడు. తాడు బిగుసుగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఇసుక సంచిని తీసుకుని నేరుగా సముద్రంలోకి విసిరేశాడు. కొద్దిసేపట్లోనే ప్రవాహం మరియు గురుత్వాకర్షణ సహాయంతో కంటైనర్ కొంచెం సడలింది. వెంటనే అతను పడవను విరుద్ధ దిశలో తిప్పాడు. చివరకు కంటైనర్ పడవ నుండి బయటకు లాగబడింది. కాని పడవలోని రంధ్రం చాలా పెద్దగా ఉండటం వల్ల సముద్రపు నీరు ఇంకా పడవలోకి చేరుతూనే ఉంది. నీటిమట్టం మోకాలికి మించి వచ్చింది. మనిషి వాటర్ పంపును ఆన్ చేసి నీటిని బయటకు తోడేయడానికి ప్రయత్నించాడు. కాని మోటార్ కేవలం స్వల్ప శబ్దం మాత్రమే చేసింది. అసలు కదల్లేదు. మనిషికి మరో మార్గం లేకపోవడంతో ప్రాణానికి తెగించి పడవపైకెక్కాడు. తర్వాత అతను పడవను సముద్రపు గాలి దిశలో తిప్పాడు. కాని చిల్లు ఉన్నవైపు పూర్తిగా నీటికి బహిర్గతమైంది. అయినా కూడా అతను ఇక నీరు లోపలికి రాకుండా ఆపగలిగాడు. దూరంగా తేలిపోతున్న కంటైనర్ను చూసి అతను చివరకు ఊపిరి పీల్చుకున్నాడు. తదుపరి ఆ చిల్లును సరిచేయడమే అతని పని. అప్పుడు మళ్లీ సముద్రయాత్ర కొనసాగించగలడు. ఈ ఆలోచన అతని గట్టిగా ఉన్న ముఖాన్ని చివరకు కొంచెం సడలించింది. సాధారణంగా మరమ్మత్తు చేసిన తర్వాత అతను అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను విడదీసి డెక్పై పెట్టి ఎండబెట్టాడు. ఆ తర్వాత 502 గ్లూ బాటిల్ తెరచి గ్లూ లోపల కొంచెం ద్రవం పోసి బాగా కలిపాడు. తర్వాత ఆ మిశ్రమాన్ని పడవలోని చిల్లు చుట్టూ రాశాడు. తర్వాత నైలాన్ వైర్ పదార్థంతో ఆ చిల్లులన్నీ కట్టి బిడించారు. ఇక సముద్రపు నీరు లోపలికి రాదని ధృవీకరించిన తర్వాత ఒక చెక్కకర్ర తీసుకుని దాన్ని కత్తితో సానబట్టి సన్నగా చేసి వాటర్ పంపులోకి నీళ్లు పోసి చేతితో నీటిని బయటకు తోడాడు. ఒకరోజు మొత్తం పనిచేసిన తర్వాత మనిషి పూర్తిగా అలసిపోయాడు. అయినా బ్రతకడానికి ఆగడానికి ధైర్యం చేయలేదు. వెంటనే డెక్ కింద ఉన్న బ్యాటరీని తీసి ఎండబెట్టిన రేడియోకు కనెక్ట్ చేశాడు. సహాయం కోరాలని అనుకున్నాడు. కాని పడవను ఎన్ని దిశల్లో తిప్పినా రేడియో నుండి స్వల్ప శబ్దం తప్ప మరేం రాలేదు. అసలు సంగీతం పంపలేకపోయాడు. మనిషికి తప్పే వేరే మార్గం లేకపోవడంతో ముందుగా శక్తిని పునరుద్ధరించుకోవాలనుకున్నాడు. అతనొక బోర్డు మరియు వంటకత్తి తీసుకుని వంట చేయడానికి సిద్ధమవుతుండగా డెక్ మూసి ఉండకూడని చోట వర్షం పడుతోంది అని గమనించాడు. ఏదో తప్పు జరుగుతోందనే భావన వచ్చింది.
వెంటనే చూసేందుకు పరుగెట్టాడు. కానీ ముందున్న దృశ్యం చూసి అతను షాక్ అయ్యాడు. సముద్రం నిశ్శబ్దంగా ఉంది. అసలు వర్షమే లేదు. ఇది కేవలం తుఫాను రాబోతుందనే సంకేతం మాత్రమే. అతను త్వరగా పడవలోకి తిరిగి వెళ్లి ఒక రెయిన్కోట్ తీసుకున్నాడు. మళ్లీ డెక్ పైకెక్కి దాన్ని సర్దుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే తుఫాన్లో యాచ్ ఎగిరిపోకుండా చూడాలి కాబట్టి. కానీ అకస్మాత్తుగా వచ్చిన బలమైన గాలి రెయిన్కోట్ను ఎగరవేసి మనిషినే నేరుగా సముద్రంలోకి తోసేసింది. అతను లేచేందుకు ప్రయత్నించాడు. మళ్లీ ప్రయత్నించాలి అనుకున్నాడు. కానీ క్రూరమైన సముద్ర అల అతని పైకి దూసుకొచ్చి అతన్ని మళ్లీ నీళ్లలో పడేసింది. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. కొద్దిసేపటి తరువాత మనిషి ఎంతగా కష్టపడి ఈదినా చివరకు సముద్రం నుంచి బయటపడగలిగాడు. పడవపైకి ఎక్కి షిప్రెక్లో దాక్కున్నాడు. కొంచెం శక్తి తిరిగి పొందాలని అనుకున్నాడు. అయితే క్రూరమైన తుఫాను అతనికి శ్వాస తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. కొద్దిసేపటికే పడవ భయంకరంగా ఊగిపోయింది. మనిషి స్పందించడానికి కూడా సమయం లేకుండా అతను తన సమతుల్యత కోల్పోయాడు. ఆయన తల నేరుగా పడవలోని ఒక స్తంభానికి బలంగా తగిలి అక్కడికక్కడే మూర్ఛపోయాడు. కొద్దిసేపటి తర్వాత మనిషి మూర్ఛ నుంచి లేచాడు. చూసింది మాత్రం నిరాశే. డెక్కుపై సముద్రపోలల వల్ల ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. సముద్రపు నీరు నిరంతరం షిప్రెక్లోకి ప్రవహిస్తోంది. మొత్తం యాచ్ మునిగిపోవడానికి దగ్గర్లోనే ఉంది. మనిషికి ఆలోచించే సమయం లేదు. అతను వెంటనే షిప్రెక్ నుంచి బయటికి ఎక్కి లైఫ్ బోట్లో దాక్కుని అలసటతో గాఢనిద్రపోయాడు. తిరిగి లేచినప్పుడు సముద్రం మళ్లీ నిశ్శబ్దంగా ఉంది. యాచ్ ఇంకా తేలియాడుతూనే ఉంది. అతను ఓ సుదీర్ఘ నిట్టూర్పు విడిచాడు. అతననుకున్నాడు, యాచ్ ఉన్నంతకాలం కొంతగా అయినా నన్ను కాపాడుకోగలను అని. కానీ మనిషి చివరకు ఉపయోగించగలిగిన అన్ని వస్తువులను లైఫ్ బోటుకు మార్చినప్పుడు యాచ్ సముద్రంలో మునిగిపోయింది. అతను ఏమీ రక్షించుకోలేకపోయాడు. అయినా మనిషి తన బతుకు వాసిని వదిలిపెట్టలేదు. తాను ఉన్న ప్రదేశాన్ని ఓసో త్వరగా కనుగొనాలనే ఉద్దేశంతో అతను నావిగేషన్ మ్యాప్ను తీసుకున్నాడు. సూచనలు అనుసరించి తాను ఉన్న దిశను గుర్తించాడు. అంతర్జాతీయ పోర్టుకు అత్యంత సమీపమైన మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. మధ్యలో వెళ్లే ఏదైనా నౌకను కలిసే అవకాశం ఉంటుందేమోనని ఆశపడ్డాడు. మార్గం నిర్ణయించిన తరువాత అతను లైఫ్ బోట్ జిప్పర్ను మూసి విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. శక్తి తిరిగి వచ్చే వరకు నిద్రపోవాలని అనుకున్నాడు. కానీ క్రూరమైన విధి అతన్ని మళ్లీ వెంటాడింది. రాత్రివేళ తుఫాను మళ్లీ వచ్చింది. లైఫ్ బోట్లో ఉండగా ఈ తుఫాను ముందటికంటే మరింత భయంకరంగా ఉందని స్పష్టంగా అనుభవించాడు. కానీ బలహీనమైన లైఫ్ బోట్ అలాంటి విపత్తును తట్టుకోలేకపోయింది. కొద్దిసేపటికి అది మునిగిపోవడం ప్రారంభించింది. సముద్రం లైఫ్ బోట్ల ముక్కలతో నిండిపోయింది. తాను మునగబోతున్నానని గ్రహించిన మనిషి దృఢంగా జిప్పర్ను తెరిచాడు. తన మొత్తం శక్తిని ఉపయోగించి ఆ భయంకరమైన సముద్రంలోకి దూకాడు. తరువాత నీటిలో ప్రాణపణంగా ఈదాడు. చివరకు మునిగిపోతున్న లైఫ్ బోట్ను చేరుకుని పట్టుకున్నాడు. ఈ పట్టుదల అతని ప్రాణాన్ని కాపాడింది. తుఫాను ఇంకా చీకటి సముద్రంపై ఉగ్రరూపంలో ఉంది. మనిషి తన తలను పట్టుకుని గుండెల్లోకి ముడుచుకుని పడి తుఫాను దాడిని భరించాడు. అతను తీవ్రంగా బాధపడుతున్నాడు. ఇప్పుడు అతని యొక్క ఏకైక కోరిక ఈ తుఫాను త్వరగా ముగించాలి. నిరాశ, భయం అంతుయేని సముద్రంలా అతన్ని ముంచెత్తాయి. అతని శ్వాస ఆగిపోతున్నట్టు అనిపించింది. గుండె బాగా వేగంగా కొట్టింది. కొద్దిసేపటికి అతను తట్టుకోలేక మూర్ఛపోయాడు. రాత్రివేళ మనిషి మళ్లీ మసకగా కళ్ళు తెరిచాడు. తాను ఇంకా బ్రతికే ఉన్నాడని తెలిసి ఆశ్చర్యపోయాడు. లైఫ్ బోటు కూడా అంతర్జాతీయ పోర్టు వైపు ప్రవహిస్తూ వచ్చింది. అక్కడి కొద్దిసేపటికి ఒక భారీ కార్గో నౌక అతని పక్కనే దాటి వెళ్ళింది. అతను వెంటనే సహాయం కోరాల్సిన సమయం వచ్చిందని గ్రహించి సెలబ్రేషన్గా అనిపించిన తొందరగా సిగ్నల్ స్టిక్ను తీసి ఆకాశానికి గురిపెట్టి వెలిగించాడు. కార్గో నౌక దృష్టిని ఆకర్షించాలని అనుకున్నాడు. అయితే అన్ని సిగ్నల్ బోర్డులను ప్రయోగించిన తర్వాత కూడా వారు అతన్ని గమనించరని తెలిసింది. ఎలాంటి స్పందన రాలేదు. కార్గో షిప్ మరింత దూరంగా వెళ్తున్నదని చూసి మనిషి తన భుజాలను వదిలేశాడు. అతను ముందుకు చూశాడు. ఒక అద్భుతం కోసం ప్రార్థించాడు. కాని కార్గో షిప్ యొక్క వెలుగులు అతనికి మరింత దూరంగా వెళ్తూనే ఉన్నాయి. అతను పూర్తిగా నిరాశలో మునిగిపోయాడు. కాని మరణ భయం అతనికి ఒక విషయం గుర్తుచేసింది. ఇలా కూర్చొని మరణాన్ని వేచి చూడలేడు. ఎందుకంటే ఈ కార్గో షిప్ను కోల్పోతే మళ్లీ రక్షణ వచ్చే అవకాశం దాదాపు ఉండదు. కార్గో షిప్ వెళ్లిపోయినా కూడా మనిషి ఆశను వదలలేదు. అందువల్ల లైఫ్ బోట్లో ఏమి చేయగలడో చూస్తూ కార్గో షిప్ దృష్టిని ఆకర్షించే మార్గాన్ని వెతకసాగాడు. అప్పుడే బాక్సులో తనకు ఇష్టమైన పుస్తకం కనిపించింది. అతను పుస్తకాన్ని చిరుగులుగా చించి బాక్సులో వేసేశాడు. ఆపై ఆ ముక్కులను వెలిగించి చీకటి సముద్రంలో ఒక ప్రకాశం సృష్టించాడు. కార్గో షిప్ దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నించాడు. కాని మనిషి ఎంతగా మంటలను పెంచినా కార్గో షిప్ ఆగలేదు. అది ఇంకా అతనికి దూరమవుతూనే ఉంది.
మరోవైపు మంటలు అదుపు తప్పి భీకరంగా మారాయి. అతను నియంత్రించలేకపోయాడు. అవి బాక్స్ బయటకు ఎగిరిపోయాయి. లైఫ్ బోట్ ఇట్సెల్ఫ్ మంటల్లో చిక్కుకుంది. అగ్నికి మరింతగా వ్యాప్తి పెరుగుతుండగా మనిషి అయోమయంలో పడ్డాడు. తడబడి మంటలను ఆర్పేందుకు తొందరగా ప్రయత్నించాడు. అయితే అతను జారి నేరుగా సముద్రంలో పడిపోయాడు. ఒక క్షణంలోనే చల్లని సముద్రపు నీరు అతన్ని పూర్తిగా ముంచేసింది. అతని చివలి బతుకు ఆశను కూడా ఆ నీరు మింగేసింది. పరంపరగా జరిగిన దురదృష్టాలను ఎదుర్కొంటూ మనిషి చివరకు వదిలేశాడు. అలసట మరియు నిరాశ అతన్ని నెమ్మదిగా సముద్రంలో కిందికి లాగాయి. కాని ఒక్కసారిగా సముద్రపు అడుగున ఒక లైఫ్ బోట్ వెలుగు కనిపించింది. అది అతన్ని వెతుకుతున్నట్టే అనిపించింది. కాని మనిషి దాదాపు అసహాయ స్థితిలో ఉన్నాడు. అతని శరీరం నెమ్మదిగా ఇంకా లోతుకు దిగుతూనే ఉంది. లైఫ్ బోట్ అతనికి మరింత దూరమవుతుంది. కాని ఆ లైఫ్ బోట్ యొక్క వెలుగును చూసిన క్షణంలో మనిషిలో తిరిగి బ్రతకాలని ఉన్న అగ్ని వెలిగింది. అతను తన మొత్తం శక్తిని ఉపయోగించి ఆ వెలుగు దిశగా ఈదాడు. చివరికి ఆ సిగ్నల్ లైట్ మార్గదర్శకంతో మనిషి లైఫ్ బోట్పై ఉన్న చేతిని పట్టుకుని విజయవంతంగా రక్షించబడ్డాడు.